జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఏకంగా అమెరికాలో మన భారతదేశానికి మద్దతుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి సరే ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా మన భారతదేశం ఎప్పుడు కూడా నమ్ముకున్న వాళ్ళను అట్టేట ముంచదు ఏది ఇప్పుడు ఆ చైనా కావచ్చు ఇటు దేశాలు ఉన్నాయి కదా కొన్ని ఆ వాటి మాదిరిగా అలాగే మిత్రద్రోహానికి పాల్పడడం కానీ వెన్నుపోటు రాజకీయాలు చేయడం కానీ మన భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయదు అవునా కాదా ఏదైనా ఉంటే మనలో మనమే కొట్టుకొని చచ్చాంగానే అవునా కాదా విదేశీయులను మాత్రం ఎప్పుడు కూడా అనవసరంగా ఇబ్బంది పెట్టింది లేదు ఒక్కసారి మన భారతదేశానికి మిత్రుడు కనుక అయితే ఇక శాశ్వతంగా భారత్కు మిత్రుడుగానే ఉంటారనేది చాలామంది నమ్మకం అన్నమాట వాస్తవానికైతే అది నిజం కూడా మన భారతదేశ చరిత్ర కనుక చూసుకుంటే మనం అనవసరంగా ఎప్పుడూ ఒకరి జోలికి అయితే పోయిందే లేదు మన జోలికి వస్తే ఈ నమ్మ ఊరుకునేదే లే అది మన చరిత్ర అర్థమైందా ఒకరి జోలికి మనం పోము మన జోలికి ఒకరు వచ్చారా వదిలేది ఉండదు ఇంకేలే పచ్చడే అట్టుంటుంది మ్యాటరు అయితే హిందూ సమాజం కులాల వారీగా వర్గాల వారీగా విడిపోవడం మూలంగా మనం బలహీనపడినామే కానీ మనం ఎవరికంటే తక్కువ కాదు మనకన్నా ఎవరు ఎక్కువ కూడా కాదు అది విషయం అయితే క్లారిటీ అలాంటి మన దేశాన్ని ఇప్పుడు ఒకటి చీట్ చేసినాడు ఘోరంగా మోసం చేసినాడు అతనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు అంటే ఎవరికి ఈ డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ పురస్కారం రావడం కోసం భారత్ అతనికి ఆపరేషన్ సింధూర్ను ఆపేసినటువంటి క్రెడిట్ ఇవ్వలేదు అన్న కసితో అలాగే కోపంతో ద్వేషంతో ఈ డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద పగబెట్టాడు భారత్ను దెబ్బతీయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు కాదు ఇప్పుడు నువ్వేమైనా పీకి ఏమైనా కట్టలు ఏమైనా కట్టుంటే నువ్వేమైనా సించి ఏమైనా పాత్రలు ఏమైనా వేసి ఉంటే సరే ఏదో అనుకోవచ్చు నువ్వు ఏం చేసావు నువ్వు చెప్పింది ఆపద్దము అసలు ఆపరేషన్ సింధూర్ ఆగడానికి నీకు అసలు సంబంధమే లేదు అలాంటిది ఆ క్రెడిట్ ఎత్తుకొచ్చి నీకు ఎట్లా ఇస్తారు అంటాలే కనీసం కొంచెమన్నా ఉండాలి కదా కొంచెమన్నా కూడాను ఏం మనుషులు రా స్వామి ఈ క్రమంలోనే భారత రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తుందన్న సాకును చూపించి మన దేశం మీద 50% పన్నులను అయితే విధించాడు ఈ 50% పన్నులు అమల్లోకి కూడా వచ్చినాయి అయితే రష్యా నుంచి భారత్ మాత్రమే కాకుండా చైనా అదేవిధంగా టర్కీ దేశాలు కూడా ఈ ముడి చమురును అయితే కొనుగోలు చేస్తూ ఉన్నాయి ఈ చైనా విషయానికి వస్తే భారత రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి ఈ ఆయిల్ కన్నా రెట్టింపు పరిమాణంలో రష్యా నుంచి ముడి చమురును అయితే కొనుగోలు చేస్తుంది కానీ ఈ చైనా మీద డొనాల్డ్ ట్రంప్ పన్నులను అయితే విధించినట్టే విధించి చెప్పాలంటే ఇంకా పెంచి మళ్ళా తగ్గించేసినాడు అది విషయం ఇక ఈ విషయంలో మన దేశంలో కాక సాక్షాత్తు అమెరికాలో కూడా తీవ్రమైనటువంటి నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి నిక్కీ హేలీతో పాటు ఈవిడ మన భారతీయ మూలాలు ఉన్నటువంటి మహిళ అనమాట నిక్కీ హేలీ అంటే ఈవిడతో పాటు అనేక మంది ఆర్థిక నిపుణులు అలాగే అమెరికా నాయకులు ఈ డొనాల్డ్ ట్రంప్ పైన తీవ్రంగా మండిపడతారు ఈ క్రమంలోనే ఇప్పుడు అమెరికన్ టాప్ ఎకనామిస్ట్ అయినటువంటి జెఫ్రీ సాక్స్ రంగంలోకి దిగినాడు ఈ సందర్భంగా ఈ జెఫ్రీ సాక్స్ మాట్లాడుతా భారతదేశం ఒక గొప్ప సుసంపన్నమైనటువంటి దేశం ఆ దేశంలోని ప్రజలంతా కూడా రత్నాలు రాసులతో ఆడుకునే సమయంలో మన దేశం అంటే ఎవరు అమెరికా కళ్ళు కూడా తెరవాల అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కాదు ఆ జనరేషన్లో అటువంటి దేశంతో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం అనేది ఒక సిగ్గుమాల చర్యగా నేనైతే భావిస్తున్నా నేను ఇప్పుడు భారతదేశానికి మద్దతునైతే తెలియజేస్తున్నా చేయని తప్పుకో భారత్ను శిక్షించడం నేరం కూడా అందుకే చెప్తున్నా భారత్ ఇక్కడి నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకోవాలి భారత్ ఒక నమ్మదగినటువంటి మిత్రదేశంగా అమెరికన్లు అయితే భావిస్తున్నారు కానీ ఈ డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారత్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు పన్నులను విధించి ప్రధాని మోడీని లొంగ తీసుకోవాలని చెప్పి చూస్తున్నాడు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగని పని 145 కోట్ల మంది ప్రజల్లో 70 కోట్ల మంది యువత ఉన్న ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని ఈ డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా లొంగ తీసుకోగలుగుతాడు అర్థమైందా ఈ మాట నేను చెప్పింది కాదు ఆయన చెప్పే మాట అది ఏ విధంగా శాసించగలుగుతాడు అందులోనూ ఇప్పుడు భారతదేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ పనిచేస్తాడు నేను చెప్తున్నా డొనాల్డ్ ట్రంప్ జీవిత కాలంలో ఒక్కసారి కూడా అంటే ఆయన పాణంతో ఉండగా ఒక్కసారి కూడా నరేంద్ర మోడీని తలదించేటట్టు చేయలేడు అది ట్రంప్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమవునటువంటి పని అది ఏమే
చూడండి ఎంత క్లారిటీనో. మనోళ్ళు చాలామంది మూర్ఖులు ఇక్కడ మోడీ గారిని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటిది అమెరికన్లే వాళ్ళ మనసులో మోడీ గారికి ఉన్న స్థానం ఒకసారి మీరు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. అర్థమవుతుందా? ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పనికిమాలిన పనుల మూలంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి బ్రిక్స్ దేశాలు అన్నీ కూడా ఒకటైపోతున్నాయి. భారత్ చైనాకు రష్యాకు మరింత దగ్గరైపోతుంది. నిజానికి ఆసియాలో చైనాను ఎదిరించగలిగినటువంటి దమ్ము ధైర్యం ఒక భారతదేశానికే ఉండాలి. కానీ ఆ గొప్ప ఎసెట్ను మనం చేతులారా దూరం చేసుకుంటాం. భారతదేశ అభివృద్ధికి ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ రాజకీయం అనేది అడ్డు కానే కాదు. అంటే ఆయన ఉద్దేశంలో ఈ కంపు ఏమీ పేహలేడని అర్థం అన్నమాట. అర్థమైందా? భారతదేశం ప్రపంచంలోని ఇతర మార్కెట్లపైన దృష్టి సారిస్తే భవిష్యత్తు మొత్తం కూడా భారత చేతల్లోనే ఉంటుంది. ఆ పనిని ఇప్పటికే ప్రధాని మోడీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అందుకే భారత్కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా అంటూ అమెరికన్ టాప్ ఎకనమిస్ట్ అయినటువంటి జెఫ్రీ సాక్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాకు కాకుండా భారత వైపు నిలబడి తన గొప్ప క్యారెక్టర్ను రుజువు చేసుకున్నాడు అనమాట. అది విషయం. ఎట్లా ఉన్నది? సూపర్గా ఉంది కదా. ఎట్లా మాట్లాడినాడా? అద్భుతంగా మాట్లాడినాడు. అవునా కదా మిత్రులారా? మీ గనక ఈ న్యూస్ నచ్చినట్లయితే, అదేవిధంగా జెఫ్రీ సాక్స్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.